హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, దాని లోపల ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, దాని ఫంక్షన్ ఏంటి, అంటే అవి ఏం పని చేస్తాయి, అవి మనము స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఓకే. సో ఫ్రెండ్స్, ట్రాన్స్ఫార్మర్లో చాలా పార్ట్స్ ఉన్నాయి. లైక్ స్టీల్ ట్యాంక్ ఉంది, కన్జర్వేటర్ ఉంది, బ్రీదర్ ఉంది, సిలికా జెల్ బ్రీదర్ ఉంది కదా, బజాజ్ రిలే ఉంది కదా, ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. దీనిలో చాలా పార్ట్స్ వస్తాయి. ఓకే. టెంపరేచర్ గేజ్ ఉంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అన్ని పార్ట్స్ ఏమున్నాయి కదా, స్టెప్ బై స్టెప్ మనము క్లియర్ చేస్తాము. ఓకే, లెట్ us స్టార్ట్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ పార్ట్ మనము స్టీల్ ట్యాంక్ అంటే ఏంటి, ఇది ఫస్ట్ మనము చూద్దాము. ఓకే, స్టీల్ ట్యాంక్ అంటే ఏంటి, దీనిది పని ఏంటి అంట చూద్దాము. సో ఫ్రెండ్స్, మనము స్టీల్ ట్యాంక్ అంటే చేస్తాము కదా, ఇది స్టీల్ ఉంది, దానికి నేను ఎం అంట చెప్తాను. అంటే స్టీల్ ట్యాంక్ ఏముంది కదా ట్రాన్స్ఫార్మర్ది, అది ఎంఎస్ స్టీల్ ట్యాంక్ నుంచి తయారు చేశారు. అదేంటి మటీరియల్ పేరు ఎంఎస్ స్టీల్. ఓకేనా, మైల్డ్ స్టీల్. సో ఇప్పుడు ఇక్కడ ట్యాంక్ అంతా వర్డ్ ఏముంది కదా, సో నేను కూడా ఇట్లా ట్యాంక్ అలాగే రఫ్గా చేస్తా. దీనికి నేను ట్యాంక్ అనుకుంటా. ఓకే. సో ట్రాన్స్ఫార్మర్ది ట్యాంక్ ఏముంది కదా, ట్యాంకు, దాని పని ఏంటి అంటే, సో ఈ ట్యాంక్ లోపల మనము ట్రాన్స్ఫార్మర్ది కోర్ పెట్టచ్చు కదా, దీని లోపల కోర్ పెట్టచ్చు. ఓకే. సెకండ్, దీని లోపల వైండింగ్ కూడా మనం పెట్టచ్చు. ఓకే, వైండింగ్ కూడా పెట్టచ్చు. తర్వాత ఇంకా ఏమైనా అసెసరీస్ ఉంటే, ఓకే, ఇంకా ఏమైనా మటీరియల్స్ ఉంటే దానికి కూడా మనము ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ లా పెట్టచ్చు. ఓకే. సో దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్టీల్ ట్యాంక్. ట్రాన్స్ఫార్మర్ ది ట్యాంక్ ది పని ఏంటి, ఇట్ క్యారీస్ ద ట్రాన్స్ఫార్మర్ కోర్, ఇట్ క్యారీస్ ద వైండింగ్, ఇట్ క్యారీస్ ద అదర్ ట్రాన్స్ఫార్మర్ అదర్ ఫిట్టింగ్ యాక్సెసరీస్. ఓకే, దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్టీల్ ట్యాంక్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు క్లియర్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనము చూద్దాము. సో నెక్స్ట్ ఏముంది, కన్జర్వేటర్ ట్యాంక్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఏముంది, కన్జర్వేటర్ ట్యాంక్. ఓకేనా, కన్జర్వేటర్ ట్యాంక్. సో ఈ కన్జర్వేటర్ ట్యాంక్ ఏముంది కదా, ఇది ఎలా కనపడుతుంది, దీని షేప్ ఎలా ఉంది అంట, ఒకసారి నేను రాస్తాను. దీని షేప్ ఏముంది కదా, అది ఉంది డ్రమ్ షేప్. ఓకేనా, ఏ షేప్ లా ఉంది, డ్రమ్ షేప్ లా ఇది కన్జర్వేటర్ ట్యాంక్ ఉంది. సో సెకండ్ పాయింట్ ఏమంటే, కన్జర్వేటర్ ట్యాంక్ ఏముంది కదా, ట్రాన్స్ఫార్మర్ లా దీన్ని ఎక్కడ కనెక్షన్ ఇస్తారు అంటే, దీని పొజిషన్ ఎక్కడ అంట, అది కూడా చూద్దాము. సో దీని పొజిషన్ ఎక్కడ, ఇది ఇంపార్టెంట్ కదా. దీని కన్జర్వేటర్ ట్యాంక్ ఏముంది కదా, ఎక్కడ ఫిట్టింగ్ చేస్తారు, ఇది కూడా మనము చూద్దాము. సో కన్జర్వేటర్ ట్యాంక్ ఏముంది కదా, ఇట్ ఈ ఫిట్టింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఏముంది కదా, దాని పైన, ట్రాన్స్ఫార్మర్ పైన కన్జర్వేటర్ ట్యాంక్ కి మనము ఫిట్టింగ్ చేస్తాము. ఇది 2 పాయింట్. ఓకేనా, టాప్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్, ఇది క్లియర్. కన్జర్వేటర్ ట్యాంక్ ఎక్కడ ఫిట్టింగ్ చేస్తారు. సో తర్వాత ఈ కన్జర్వేషన్ ట్యాంక్ కి ఒకటి ఆయిల్ ఇండికేటర్ కూడా ఫిట్ చేస్తారు. ఓకేనా, ఆయిల్ ఇండికేటర్ కూడా ఫిట్ చేస్తారు. ఆయిల్ ఇండికేటర్. ఇప్పుడు మనం ఏం చేసాము, ట్రాన్స్ఫార్మర్ ఎలా కనపడుతుంది కదా, ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ కనెక్షన్, దానికి పొజిషన్ ఎక్కడ ఉంది. సో తర్వాత కన్జర్వేటర్ ట్యాంక్ ఏముంది కదా, దానికి ఇంకా ఆయిల్ ఇండికేటర్ కూడా ఫిట్టింగ్ చేశారు. ఇది ఇక్కడ వరకు మనకు తెలిసింది. సో ఇప్పుడు కన్జర్వేషన్ ట్యాంక్ ది పని ఏంటి, అది కూడా మనము చూద్దాము. సో ఫ్రెండ్స్, కన్జర్వేటర్ ట్యాంక్ ఏముంది కదా, దీని పని. సో దానికి ముందు మనము కన్జర్వేషన్ ట్యాంక్ ఏముంది కదా, ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ పైన పెట్టాము. ఓకే. సో ట్రాన్స్ఫార్మర్ పైన పెట్టిన తర్వాత కన్జర్వేషన్ నుంచి సబ్ కనెక్షన్ ఎక్కడ పెట్టాము,
అది కూడా చూడాలి కదా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో సపోజ్ ఇక్కడ ఇది ట్యాంక్ ఉంది. ఓకే, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ ఉంది. సో ట్యాంక్ పైన ఇక్కడ సపోజ్ ఇక్కడ కన్జర్వేటర్ ట్యాంక్, ఇక్కడ ఇది కన్జర్వేటర్ ట్యాంక్ ఉంది ఇక్కడ. ఓకే, సో ద కన్జర్వేటర్ ట్యాంక్ ఇంకా మన ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ మధ్యలో ఒక పైప్ కనెక్షన్ ఇస్తాము. ఓకే, ఈ రెండు దానికి ట్రాన్స్ఫార్మర్ ట్యాంకు ఇంకా కన్జర్వేటర్ ట్యాంకు రెండుకి మనము కనెక్షన్ ఇస్తాము. ఎలా కనెక్షన్ ఇస్తాము? ఒక పైప్ కనెక్షన్ పెడతాము. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, తర్వాత సో ఇప్పుడు కన్జర్వేటర్ ట్యాంక్ ది ఫంక్షన్ ఏంటి, ఇది కూడా మనము చూద్దాము. ఫంక్షన్ ఆఫ్ ద కన్జర్వేటర్ ట్యాంక్. సో ఫ్రెండ్స్, నేను ఇది స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను కదా. యాక్చువల్ అంటే ఇవి చెప్పాలంటే కొంచెం కష్టం ఉంది. ఓకేనా, నేను బోర్డు పైన నేను డయాగ్రామ్ రాసి దానికి చూపించాలి అంటే కొంచెం కష్టం ఉంది. మీరే కొంచెం ఇమాజినేషన్గా చేసుకోవాలి. ఓకేనా, కన్జర్వేటర్ ట్యాంక్ ఏముంది, ట్రాన్స్ఫార్మర్ పైన ఉంది. ట్రాన్స్ఫార్మర్ పైన ఉంటే ట్రాన్స్ఫార్మర్కి ఇంకా ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్కి ఒక పైప్ కనెక్షన్ పెట్టాము మనము. ఓకే, ఇది గుర్తుగా పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. సో ఇప్పుడు కన్జర్వేటర్ ట్యాంక్ దాని పని ఏంటి అంటే ఇది కూడా చూద్దాం. ఓకే, సో కన్జర్వేటర్ ట్యాంక్ ఏముంది కదా, ఇట్ క్యారీస్ ద ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ టు ఏ స్పెసిఫైడ్ లెవెల్. అంటే ఏమైపోతుందంటే ఇప్పుడు ఓకే, సపోజ్ ఇది ట్రాన్స్ఫార్మర్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ ఉంది. ఇక్కడ నేను కన్జర్వేటర్ పెట్టుకున్నాను, కన్జర్వేటర్ ట్యాంక్ ఉంది. ఓకే, ఇప్పుడు దీనికి నేను పైప్ నుంచి ఒక కనెక్షన్ పెట్టుకున్నాను అనుకోండి. దిస్ ఈజ్ ఇమాజినేషన్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రాన్స్ఫార్మర్లో ఇన్సులేటింగ్ ఆయిల్ ఉంది కదా, కూలింగ్ పర్పస్ మనం యూజ్ చేస్తాం కదా. ఇది ట్రాన్స్ఫార్మర్ ఆన్ అయిన తర్వాత లోపల వైండింగ్ ఉంటుంది కదా, కోర్ ఉంటుంది. అది ఏమవుతుంది, హీట్ అవుతుంది. సో అది ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది ఆయిల్ ఏముంది కదా ఎక్స్పెండ్ అవుతుంది. ఎక్స్పెండ్ అయిన తర్వాత ఆయిల్ కన్జర్వేటర్ ట్యాంక్కి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, కన్జర్వేటర్ ట్యాంక్లో ఆయిల్ వచ్చేస్తుంది. ఎంతవరకు వచ్చేస్తుంది, ఒక లిమిట్ ఉంటుంది. ఓకేనా, ఇది సపోజ్ ఇక్కడ ఒక 10 లీటర్ ఉంటే 10 లీటర్ వరకు వస్తుంది. సపోజ్ ఇది 20 లీటర్ ఉంటే 20 లీటర్ వరకు అక్కడ ఆయిల్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ ఆయిల్ ఎక్కువ అయిపోతే ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఓకేనా, సో కన్జర్వేటర్ ట్యాంక్ ఏం చేస్తుంది, ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ నుంచి ఏం ఆయిల్ వచ్చింది కదా దానికి పట్టుకుంటుంది. ఇట్ క్యారీస్ ద ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ టు ఏ స్పెసిఫైడ్ లెవెల్. ఓకే ఫ్రెండ్స్, ఇది అయింది కన్జర్వేటర్ ట్యాంకు. అది ఎలా కనపడుతుంది, ఎక్కడ ఫిట్టింగ్ చేస్తారు, దాని ఫంక్షన్ ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, సో నెక్స్ట్ మనం చూద్దాము బ్రీదర్ అంటే ఏంటి అది చూద్దాం. సో ఫ్రెండ్స్, బ్రీదర్ అంటే సపోజ్ చూడండి, మనం బ్రీతింగ్ చేస్తాం కదా. ఓకే, నేను రాస్తాను బ్రీదర్ అంట. ఓకే, దిస్ ఈజ్ ద బ్రీదర్. ఓకే, బ్రీదర్ అంటే ఏంటి? సో ఫస్ట్ బ్రీదర్ ఏముంది కదా, ఇది ఎలా కనపడుతుంది అది ఫస్ట్ నేను చెప్తాను. బ్రీదర్ ఏముంది కదా సిలిండ్రికల్ షేప్లో కనపడుతుంది. ఓకేనా, ఇది సిలిండ్రికల్ షేప్లో ఉంది. ఇది ఫస్ట్ పాయింట్ ఉంది. సో తర్వాత సో మనము బ్రీతింగ్ చేస్తాము కదా, ఆక్సిజన్ లోపల తీసుకుంటాము. ఓకేనా, కార్బన్ డైఆక్సైడ్ బయట పంపిస్తాము కదా. మనం ఏం చేస్తున్నాము, ఆక్సిజన్ లోపల తీసుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ బయట పంపిస్తున్నాము. దీనికి ఏం చెప్తాం మనము, బ్రీతింగ్ అంట చెప్తాము. మనం ఉసిరాడతాము కదా. ఓకే, దీనికి మనము బ్రీతింగ్ అంట చెప్తాము. సో సేమ్ ఇక్కడ కూడా బ్రీతర్ ఏం చేస్తుందంటే, కన్జర్వేటర్ ట్యాంక్ ఏముంది కదా, ఇప్పుడు నేను చెప్పాను కదా కన్జర్వేటర్ ట్యాంకు. సపోజ్ దానికి ఒక పైప్ ఉంది. ఓకే, దిస్ ఈజ్ కన్జర్వేటర్ ట్యాంక్ అనుకోండి. ఓకే, కన్జర్వేటర్ ట్యాంక్ అనుకోండి. ఒకటి ఇక్కడ ఒకటి పైప్ ఉంది అనుకోండి. ఓకేనా, ఓకే, సో ఈ పైప్ ఈజ్ నథింగ్ బట్ నోస్ అనుకోండి మీరు, నోస్. ఓకేనా, మనం ముసరాడతాము కదా, అలాగే దీనికి కూడా ఒక నోస్ ఉంది అనుకోండి. ఇది పైప్ ఏం చేస్తుందంటే బయట నుంచి ఎయిర్ లోపల తీసుకుంటుంది.
మనం ఆక్సిజన్ ఎలా తీసుకుంటామో అలాగే బ్రీదర్ ఏం చేస్తుంది, బయట నుంచి ఎయిర్ లోపల తీసుకుంటుంది. సో ట్రాన్స్ఫార్మర్ లోపల హీట్ ఉంటుంది కదా, ఆయిల్ గొరం ఉంటుంది కదా. సో ఆ హీట్ ఏం చేస్తుంది, దానికి బయట పంపిస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ బ్రీదర్. మనము ఆక్సిజన్ లోపల తీసుకుంటాము, బ్రీదర్ ఫ్రెష్ ఎయిర్ లోపల తీసుకుంటుంది. మనము కార్బన్ డైఆక్సైడ్ బయట పంపిస్తాము, ఇది హీట్ బయట పంపిస్తుంది. ఓకే, హీట్ బయట పంపిస్తుంది, లోపల ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ బ్రీదర్. ఓకే, ఇప్పుడు ఇది డైరెక్ట్గా ఇట్లా చేయదు. ఓకేనా, ఇట్లా డైరెక్ట్గా చేస్తే ఏమవుతుందంటే డైరెక్ట్గా ఫ్రెష్ ఎయిర్ లోపల తీసుకుంటే ఫ్రెష్ ఎయిర్ లోపల మాయిశ్చర్ ఉంటుంది. ఓకేనా, ఫ్రెష్ ఎయిర్ లోపల ఏముంటుంది, మాయిశ్చర్ ఉంటుంది. ఈ మాయిశ్చర్ ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ లోపల వస్తే ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఏముంది కదా అది పాడవుతుంది. అంటే దాని డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ ఏముంది కదా అది తగ్గుతుంది. ఓకే, సో దానికోసము మనం ఏం చేస్తామంటే మాయిశ్చర్కి ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేయాలంటే దీనికి ఒక సిలికా జెల్ అంటే మాకు సిలికా జెల్ మనము పెడతాము. సిలికా జెల్ ఎక్కడ పెడతాము, ఇక్కడ సిలికా జెల్ పెడతాము. ఓకే, సిలికా జెల్ పెడతాము. ఈ సిలికా జెల్ ఏం చేస్తుందంటే మనము లోపల ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటున్నాము కదా, దాని లోపల మాయిశ్చర్ ఉంటుంది. ఆ మాయిశ్చర్కి ఏం చేస్తుందంటే అది రిమూవ్ చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ సిలికా జెల్. ఓకేనా, సో అదే ఇక్కడ మనం చెప్తున్నాను. ద సిలికా జెల్ రిమూవ్స్ ద మాయిశ్చర్ ఫ్రమ్ ద ఎయిర్ అండ్ అలౌస్ ఎయిర్ టు రీచ్ ద ట్రాన్స్ఫార్మర్ కన్జర్వేటర్. ఓకేనా, దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ సిలికా జెల్. ఓకే, దీనిలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను నేను. సిలికా జెల్ ఏముంది కదా, దీనికి ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇది చాలా టైమ్స్ ఎగ్జామ్లో క్వశ్చన్లో వస్తుంది. సో సిలికా జెల్ ఇప్పుడు ఫ్రెష్ ఉంది. ఓకే, ఫ్రెష్ ఉంది. సిలికా జెల్ ఏముంది, ఫ్రెష్ ఉంది. సెకండ్ కేసులో మాయిశ్చర్ అబ్జర్వ్ చేసింది, మాయిశ్చర్ అబ్జర్వ్డ్. ఓకే, అది ఫ్రెష్ ఏముంటుంది కదా, దాని కలర్ ఏముంది, బ్లూ ఉంటుంది. సిలికా జెల్ ఫ్రెష్ ఉంటుంది కదా, దాని కలర్ బ్లూ ఉంటుంది. మాయిశ్చర్ అబ్జర్వ్ చేసిన తర్వాత అంటే దీని లోపల వాటర్ వచ్చిన తర్వాత అప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. ఏ కలర్ అవుతుంది, పింక్ లేదా వైట్ కలర్ అయిపోతుంది. ఓకేనా, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ ఏముంది కదా ఎగ్జామ్లో చాలా టైమ్స్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది క్లియర్ అయింది కదా. బ్రీదర్ అంటే ఏంటి, సిలికా జెల్ ఏంటి, అది దాని పని ఏంటి. ఇది ఫ్రెష్ అప్పుడు బ్లూ ఉంటుంది, మాయిశ్చర్ అబ్జర్వ్ చేసిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. ఈ 3 పాయింట్స్ మీరు గుర్తుగా పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాము టెంపరేచర్ గేజ్. ఓకే, ఫోర్త్ మనం చూద్దాము టెంపరేచర్ గేజ్. ఓకే, టెంపరేచర్ గేజ్. ఓకే, టెంపరేచర్ గేజ్. ఓకే, సో ఫ్రెండ్స్ గేజ్ అంటే తెలుసు కదా, మన దగ్గర గేజ్ ఉంటుంది కదా. సో టెంపరేచర్ గేజ్ ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ హీట్ అయిన తర్వాత అది ఎంత టెంపరేచర్ వరకు హీట్ అయింది అది చూపిస్తుంది. దిస్ ఈజ్ ద టెంపరేచర్ గేజ్ పని. సింపుల్ ఉంది. ట్రాన్స్ఫార్మర్ లోపల ఆయిల్ ఏముంది కదా, దాని టెంపరేచర్ ఎంత అది చూపిస్తుంది టెంపరేచర్ గేజ్. క్లియర్ అయింది కదా. నెక్స్ట్ వెళ్దాము ఫిఫ్త్ పాయింట్. ఫిఫ్త్ ఏమొస్తుందంటే ఎక్స్ప్లోజన్ వెంట్. ఓకేనా, ఎక్స్ప్లోజన్ వెంట్. ఓకేనా, ఎక్స్ప్లోజన్ వెంట్. ఇది దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిపైన మన క్వశ్చన్ వస్తుంది, అది ఎలా వస్తుంది ఎగ్జాంపుల్ అంటే నేను చెప్తాను. ఫస్ట్ ఎక్స్ప్లోజన్ వెంట్ అంటే ఏంటి. ఓకే, సో దీని పని ఏం చేస్తుంది ఇది నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా సపోజ్ ఒక మన ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ ఉంది అనుకోండి. ట్రాన్స్ఫార్మర్ ట్యాంకు ఇక్కడ ఏమవుతుందంటే ఆయిల్ ఏముంది కదా చాలా హీట్ అవుతుంది. ఓకేనా, ఏమో ఒక ఫాల్ట్ వచ్చింది అనుకోండి, షార్ట్ సర్క్యూట్ అయింది, ఏమో వైండింగ్లో ఏమో కొంచెం ప్రాబ్లం అయింది. అప్పుడు ఏమైపోతుంది అంటే ఆయిల్ చాలా హీట్ అయిపోతుంది.
హీట్ అయిన తర్వాత ఏమవుతుంది, లోపల ప్రెషర్ చాలా వచ్చేస్తుంది. ఓకేనా, లోపల చాలా ప్రెషర్ వచ్చిన తర్వాత ఇప్పుడు బయట రావాలి కదా, దానికి దారి లేదు. ఏమవుతుంది, ఎక్స్ప్లోజన్ అయిపోతుంది కదా. లోపల నుంచి ఎక్కువ ట్యాంక్ లోపల ఎక్కువ ప్రెషర్ అయిపోతే బయట పోవాలంటే మన ఇది లేదు, స్పేస్ లేదు. అప్పుడు ఏమవుతుంది, ట్యాంక్ బ్లాస్ట్ అవుతుంది కదా. సో ఎక్స్ప్లోజన్ వాల్వ్ ఏం చేస్తుందంటే, ఎక్స్ప్లోజన్ వెంటిలేషన్ ఇది ఏం చేస్తుందంటే, ఈ లోపల ప్రెషర్ ఏం వచ్చింది కదా దానికి డిక్రీజ్ చేస్తుంది. అర్థమైందా, ఆ ప్రెషర్కి రిమూవ్ చేస్తుంది. ఎట్లా చేస్తుంది అంటే, ఒక ఇట్లా పిక్చర్లో చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ ఒక గ్లాస్ ఉంటుంది. ఓకే, ఒక గ్లాస్ ఉంటుంది, దీని పేరు ఇంపార్టెంట్, గ్లాస్. ఓకే, గ్లాస్ వన్ పేరు, ఆర్ ఇది టూ పేరు చెప్తున్నా కదా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో వచ్చేస్తుంది. ఈ మటీరియల్ పేరు ఏంటి అంటే ఎగ్జామ్లో వచ్చేస్తుంది. దాని పేరు ఉంది డైఫర్గమ్. ఓకే, PHRA. ఓకే, PHRAGM. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ లోపల చాలా ప్రెషర్ వస్తుంది కదా. ప్రెషర్ ఏమైపోతుంది అంటే ఆయిల్ ఇక్కడ వచ్చేస్తుంది, ఇక్కడ బ్లాస్ట్ అవుతుంది. ఓకేనా, ఇది గ్లాస్ ఉంది కదా, బ్రేక్ అవుతుంది. గ్లాస్ బ్రేక్ అయ్యి ఆయిల్ బయట వచ్చేస్తుంది. ఇలాగే ఇది ప్రెషర్ రిలీజ్ చేస్తుంది. ఓకేనా, ఎక్స్ప్లోజివ్ వెంటిలేషన్ ది ఫంక్షన్ ఏంటి, ప్రెషర్ రిలీజ్ చేస్తుంది. అర్థమైందా. సో ఇది బ్రేక్ అయింది కదా మటీరియల్, దాని పేరు గ్లాస్ ఉంటుంది, లేకపోతే డైఫర్గమ్. ఈ రెండు మటీరియల్స్ యూజ్ చేస్తారు. ఇది ఎగ్జామ్లో వచ్చేస్తుంది, దీనికి మీరు గుర్తుగా పెట్టుకోండి. ఓకేనా, వాట్ ఈజ్ ఎక్స్ప్లోజన్ వెంట్, ప్రెషర్ రిలీజ్ వాల్వ్ ఇది. ఓకేనా, ప్రెషర్ రిలీజ్ వాల్వ్. ఓకే ఫ్రెండ్స్, ఇది క్లియర్ అయింది కదా. ఎగ్జామ్లో 2 పాయింట్స్లో క్వశ్చన్ వస్తుంది, దీనికి మీరు గుర్తుగా పెట్టుకోండి. సో నెక్స్ట్ మనం చూద్దాము కూలింగ్ ట్యూబ్స్. ఓకే, కూలింగ్ ట్యూబ్స్. ఓకే, 6th అనుకుంటా, కూలింగ్ ట్యూబ్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుందంటే కూలింగ్ ట్యూబ్స్, కూలింగ్ అంటే కూల్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ ట్యూబ్స్ ఉంటాయి, ఇట్లా పైప్స్ ఉంటాయి. అర్థమైందా, ఇట్లా ఇవి పైప్స్ ఉంటాయి. ఇక్కడ ఇది ఇది ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ ఉంటుంది, బయట ఇట్లా ట్యూబ్స్ ఉంటాయి. అర్థమైందా. సో ఈ ట్యూబ్స్ పని ఏమంటే ఆయిల్ కూల్ చేస్తుంది. ఎట్లా చేస్తామంటే, ఈ ట్రాన్స్ఫార్మర్ లోపల వైండింగ్లా హీట్ అవుతుంది కదా, మనం ఎక్కువ లోడ్ పెడతాం కదా, అప్పుడు ఏమవుతుంది, హీట్ అవుతుంది. కోర్ లాస్ అవుతుంది కదా, కోర్ లాస్, మ్యాగ్నటైజింగ్ లాస్, కాపర్ లాస్ ఇలా అయిపోతావు కదా. దీని నుంచి ఏమైపోతుంది అంటే, ఇక్కడ హీట్, అది ఆయిల్ ఏముంది కదా, హీట్ అయిపోతుంది. ఓకే, ఆయిల్ అది హీట్ అవుతుంది. ఓకే, సో హీట్ అయిన తర్వాత ఏమైపోతుందంటే, దీనిలో ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ ఏం చేస్తుంది, ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ ఏం హీట్ అయింది కదా, ఆ హీట్ తీసుకొస్తుంది. ఇక్కడ ట్యూబ్స్లా తీసుకొస్తుంది ఇట్లా. ఓకేనా, ట్యూబ్స్లా తీసుకొస్తుంది. ఈ ట్యూబ్స్ ఏమున్నాయి కదా, బయట ఉన్నాయి. న్యాచురల్ ఎయిర్ ఉంది కదా, న్యాచురల్ ఎయిర్, ఇవి కూల్గా ఉన్నాయి. సో ఇది ఆయిల్ ఈ ట్యూబ్స్లో వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కూల్ అయిపోతుంది. ఓకేనా, సో కూలింగ్ ట్యూబ్స్ పని ఏంటి, ట్రాన్స్ఫార్మర్ హీట్ ఆయిల్కి కూల్ చేయాలి. దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ కూలింగ్ ట్యూబ్స్. ఓకే ఫ్రెండ్స్, ఏం డౌట్ లేదు కదా దీనిపైన, సింపుల్గా ఉంది. ఒక దీనిపైన ఎలా వస్తుందంటే, ట్రాన్స్ఫార్మర్ హీట్ ఎట్లా అవుతుంది అంట ఎవరైనా అడిగితే మీరేం చెప్పాలంటే, ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ హీట్ అవుతుంది, కోర్ లాస్ నుంచి హీట్ అవుతుంది, ఇంకా కాపర్ లాస్ నుంచి. ఈ 3 ప్రాబ్లం నుంచి ట్రాన్స్ఫార్మర్ కోర్ హీట్ అవుతుంది. ఓకేనా, ఆ హీట్ ఎవరు వస్తారు, ఆయిల్ హీట్ అయిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది ఇక్కడ కూలింగ్ ట్యూబ్స్ లోపల వచ్చేస్తుంది. కూలింగ్ ట్యూబ్స్ బయట ఉన్నాయి ఎయిర్లా, సో దానికోసము ఇది ఆయిల్ కూడా కూలింగ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఈజీగా ఉంది, ఇది సింపుల్ ఉంది, మీరు గుర్తుగా పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇలాగే మనము
ఈజీగా వన్ పాయింట్ మనం ఇలాగే డైలీ చదివితే మన ట్రాన్స్ఫర్ టాపిక్ ఏముంది కదా తొందరగా కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ మనము కూలింగ్ ట్యూబ్స్ అయింది. సో కూలింగ్ ట్యూబ్స్లో నేను కూలింగ్ వచ్చింది కదా టాపిక్, ఒక 2 పాయింట్స్ చెప్తాను, ఎగ్జామ్లో వస్తాయి. సో అప్ టు 100 kV ట్రాన్స్ఫార్మర్ ఏముంది కదా, ఓకే, అప్ టు 100 kV ట్రాన్స్ఫార్మర్లా ఏ కూలింగ్ యూజ్ చేస్తారు? ఎందుకంటే కూలింగ్లో చాలా టైప్స్ ఉన్నాయి. న్యాచురల్ ఎయిర్ కూలింగ్, ఆయిల్ కూలింగ్ కదా, ప్రెషరైజ్డ్ ఆయిల్ కూలింగ్, ఆయిల్ అండ్ ఎయిర్ కూలింగ్, ప్రెషరైజ్డ్ ఆయిల్ అండ్ ఎయిర్ కూలింగ్, ఇలా చాలా రకాలు ఉన్నాయి కూలింగ్ మెథడ్లా. సో ఎగ్జామ్లో ఏమొస్తుందంటే అప్ టు 100 kV ట్రాన్స్ఫార్మర్కి మనము ఏ కూలింగ్ యూజ్ చేస్తామో అంట ఎగ్జామ్లో వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఏముంది? ఎయిర్ కూలింగ్. ఓకేనా, ఎయిర్ కూలింగ్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఏముంది? న్యాచురల్ ఎయిర్ కూలింగ్. ఓకేనా, ఇది వర్డ్ పెట్టాలి. న్యాచురల్ ఎయిర్ కూలింగ్ మెథడ్స్ మనము యూజ్ చేస్తాము. సెకండ్ ఏమొస్తుంది? 200 kVకి ఎక్కువ ఉంటే ట్రాన్స్ఫార్మర్, అప్పుడు ఏ కూలింగ్ యూజ్ చేస్తాము అంట ఎగ్జామ్లో వస్తుంది. అప్పుడు మీరు ఏం చెప్పాలి? ఇన్సులేటింగ్ ఆయిల్ అంట చెప్పాలి. ఓకేనా, ఇన్సులేటింగ్ ఆయిల్ అంటే ఆయిల్ యూజ్ చేస్తారు. అర్థమైందా? ఈ 2 పాయింట్స్ పైన ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. ఇది ఇంపార్టెంట్ ఉంది, మీరు గుర్తుగా పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ ఏముంది? ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్. ఓకే ఫ్రెండ్స్, సో చూడండి ఇప్పుడు ఏమవుతుందంటే, సపోజ్ మనకు తెలిసే కదా ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ యూజ్ చేస్తాం మనము? ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ యూజ్ చేస్తాము? ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా, ట్రాన్స్మిషన్ అంటే సపోజ్ ఇక్కడ ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి మనము వోల్టేజ్ పంపించాలి, దానికి ట్రాన్స్మిషన్ అంటే చెప్తాము. డిస్ట్రిబ్యూషన్ అంటే ఒక ఊరికి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, సపోజ్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఒక 10, 20, 30 ఇల్లుకి సప్లై పోతే అప్పుడు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో దానికి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అంట చెప్తాం మనము. సో ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్ అంట ఇది వన్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. నేను లాస్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ చెప్పాను కదా. సో దానిలో ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్ అంట వన్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. సో ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్ది పని ఏంటి అంటే నేను చెప్తాను. చూడండి, సపోజ్ నేను ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి ఒక 415 వోల్ట్ ఇక్కడ నుంచి ఇక పంపిస్తున్నాను. ఓకే, ఈ డిస్టెన్స్ ఏముంది కదా అనుకోండి, ఒక 10 కిలోమీటర్ ఉంది, 10 కిలోమీటర్. ఓకే, సో నేను 10 కిలోమీటర్ ఇక్కడ నుంచి పంపించిన తర్వాత ఈ 415 వోల్టేజ్ ఉంది కదా, ఇక్కడ వస్తే ఏమవుతుంది అంటే అది 380 అయిపోతుంది, అంటే వోల్టేజ్ తగ్గింది. ఓకేనా, ఇక్కడ నుంచి నేను 415 పంపించాను, అక్కడ బి పాయింట్లో రిసీవింగ్లా 380 అయింది. సో ఇప్పుడు ఏమైంది? వోల్టేజ్ డిక్రీజ్ అయింది. సో దీనికి కాంపెన్సేట్ చేయాలంటే, కాంపెన్సేట్ అంటే ఇక్కడ 415 ఉంది, ఇక్కడ 380 ఉంది, ఎంత లాస్ అయింది నాకు? 35 వోల్టేజ్ లాస్ అయింది కదా, 35 వోల్టేజ్ లాస్ అయింది. ఇప్పుడు 35 వోల్టేజ్ ఎవరు ఇస్తారు? ఎవరైనా ఇవ్వాలి కదా. సో అది ఎవరు ఇస్తారంటే ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేస్తుంది. ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇస్తాము. ఓకే, సో దానికి మనం ఏం చెప్తామంటే ట్యాప్ చేంజింగ్. ఓకే, ఇలా ట్యాపింగ్ ఉంటుంది, ఈ సెకండరీ సైడ్లో ట్యాపింగ్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ ఈ 35 వోల్ట్ ఏముంది కదా, తక్కువ అయింది కదా, ఇది కాంపెన్సేట్ చేస్తుంది. కాంపెన్సేట్ అంటే లాస్ అయింది కదా, దానికి ఫిల్అప్ చేస్తుంది. 35 తగ్గింది కదా, దానికి బరాబర్ చేస్తుంది అది. ఓకేనా, దిస్ ఈజ్ ద ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, సో ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్ ఇట్లా ట్యాపింగ్ చేస్తాము కదా, దీనిలో 2 మెథడ్స్ ఉన్నాయి. 1 ఆఫ్ లోడ్ మెథడ్, 2 ఆన్ లోడ్ మెథడ్. అంటే బయట లోడ్ ఆఫ్ చేసి ట్యాపింగ్ చేస్తారు. సెకండ్ మెథడ్లో లోడ్ అలాగే ఉంటుంది, అలాగే ట్యాపింగ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది, సింపుల్ ఉంది. ఎగ్జామ్ ఎలా వస్తుందంటే ఈ ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్ది ఫంక్షన్ ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తారు అంట చెప్తారు. మీరు ఏం చెప్పాలి? టు కాంపెన్సేట్ ద
వోల్టేజ్ ఎట్ ద రిసీవింగ్ ఎండ్. ఓకే, ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ యూజ్డ్ అంట చెప్పాలి. ఓకేనా? సో ఆల్రెడీ నేను డెఫినేషన్ ఇక్కడ ఉంది. ఓకేనా, నేను చూడొచ్చు. ఇవన్నీ డెఫినేషన్ మీరు చూసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ మనం వెళ్దాము. నెక్స్ట్ ట్యాప్ చేంజింగ్ అయింది కదా. సో నెక్స్ట్ బుషింగ్ అండ్ టర్మినేషన్. ఓకే, బుషింగ్. ఓకే, బుషింగ్ అండ్ టర్మినేషన్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. ఎగ్జామ్లో ఎలా వస్తుందంటే చూడాలి. టర్మినేషన్. ఓకే, ఇవి బుష్ అని ఉన్నాయి కదా. బుష్ అంటే ఇది ఇన్సులేటర్స్ ఇవి. ఓకేనా, ఇవి ఎక్కడ వాడతారు? టర్మినేషన్లో. ఓకేనా, సో బుష్ది పని ఏంటి అంట మనము నేర్చుకోవాలి. ఈ టాపిక్ పైన బుష్ది పని ఏంటి అంటే నేర్చుకోవాలి. బుష్ ఏ మెటీరియల్ నుంచి తయారు చేస్తారు, ఈ రెండు పైన మనము నేర్చుకోవాలి. ఓకేనా, సో చూడండి ఇప్పుడు ఫంక్షన్ చూద్దాం. ఓకేనా, ఫంక్షన్ ఆఫ్ బుషింగ్. దీనిది పని ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తారు చూద్దాం. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఏమవుతుందంటే ఈ హై పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఏమి ఉన్నాయి కదా, హై పవర్ ట్రాన్స్ఫార్మర్లో అవుట్పుట్ వోల్టేజ్ ఏముంటుంది? ఎక్కువ ఉంటుంది. ఓకేనా, సపోజ్ 11 kV 100 kV ఉంటుంది. ఎగ్జాంపుల్ చూపిస్తాను. సపోజ్ ఇది ట్రాన్స్ఫార్మర్ కోర్ ఉంది. ఓకేనా, ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ ఉంది. సో ఇట్లా ఉంది ట్రాన్స్ఫార్మర్. ఓకేనా, సో ఈ వోల్టేజ్ నేను బయట తీసుకోవాలి. ఇక్కడ బయట తీసుకోవాలి కదా అవుట్పుట్. ఓకే, బయట తీసుకోవాలి. ఇప్పుడు బయట తీసుకున్న తర్వాత ఈ వైండింగ్ నేను బయట తీసుకున్నాను కదా. బయట ఎందుకు తీసుకున్నాను? నేను వేరే దగ్గర పంపించాలి. సో దానికోసం వైర్ బయట తీసుకున్నాను. ఇప్పుడు వోల్టేజ్ లోపల ఉంటే మనకి ఏం యూజ్ లేదు కదా, దాన్ని బయట తీసుకోవాలి కదా. సో బయట తీసుకోవాలంటే ఇట్లా నేను తీసుకున్నాను. బేర్ కండక్టర్ ఉంది. సో దీనిలో హై వోల్టేజ్ ఉంది. ఓకే, దీనిలో ఏముంది? హై వోల్టేజ్ ఉంది. ఈ హై వోల్టేజ్లా ఉంటే ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, ఒక ఫీల్డ్ ఉంటుంది కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, వన్ ఫీల్డ్ ఉంటుంది. ఇప్పుడు మనది ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ ఉంది కదా, ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్. సో ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్కి మనం ఏం చేస్తాము? అర్థింగ్ చేస్తాము కదా, అర్థింగ్ పెడతాము. ఓకే, సో ఇది అర్థింగ్, ఇది ఇక్కడ అర్థింగ్ ఉంది అనుకోండి. ఓకేనా, ఈ అర్థింగ్ ప్లస్ ఇది దీని ఫీల్డ్ ఉంటుంది కదా కొంచెము. ఈ రెండు ఏమైపోతుంది అంటే ఇంటరాక్ట్ అయిపోతాయి. ఇంటరాక్ట్ అయిపోతాయి. ఓకే, ఈ రెండు డిస్టర్బ్ అయిపోతాయి కదా. నేను ఇక్కడ బయట తీసుకుంటున్నాను. హై పవర్ వైర్ ఉంది, హై వోల్టేజ్. దీని ఫీల్డ్ ఇంకా మెటల్ ఉంది కదా, ఇంకొక పార్ట్ ఉంది కదా, అర్థింగ్ మెటల్, మెటల్ ఉంది. సో దీని ఫీల్డ్ ఇంటరాక్ట్ అవుతుంది. ఇంటరాక్ట్ అయిన తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే బ్లాస్ట్ కూడా అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు కదా. సో దీనికి నేను తగ్గించాలి అంటే ఈ ప్రాబ్లం ఏముంది కదా, దీనికి రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే నేను ఏం చేస్తానంటే ఒక ఇన్సులేటింగ్ మటీరియల్ యూజ్ చేస్తాను. సో దానికి మనము స్లీవ్ అంటా కూడా చెప్పచ్చు. ఓకేనా, సో ఇక్కడ బయట వస్తుంది కదా, ఇక్కడ నేను ఒక ఇన్సులేటింగ్ మటీరియల్ యూజ్ చేస్తాను. సో దానికి మనం ఏం చెప్తామంటే బుష్ అంట చెప్తాము. ఓకే, అంటే ఇన్సులేటర్ ఉంది. ఓకేనా, సో దీనికి మనం ఏం చెప్తాము? బుష్ అంట చెప్తాము. ఓకేనా, సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ బుష్? ఇప్పుడు బుష్ది పని ఏంటి? ద ఫంక్షన్ ఆఫ్ బుష్ ఈజ్ టు మేక్ ఏ ఐసోలేషన్. ఐసోలేటర్ అంటే సపరేట్ చేయాలి. ఎవరెవరికి సపరేట్ చేయాలి? ఈ అర్త్ పొటెన్షియల్కి ఇంకా ఎనర్జైజ్డ్ కండక్టర్కి, ఇద్దరికి ఐసోలేషన్ చేయాలి. ఆ పని ఎవరు చేస్తారు? బుష్ చేస్తుంది. ఓకే, ద ఫంక్షన్ ఆఫ్ బుషింగ్ ఈజ్ టు ఐసోలేట్ ద ఎనర్జైజ్డ్ కండక్టర్ అండ్ అర్త్ పొటెన్షియల్. దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ బుష్. ఓకేనా, టు ప్రివెంట్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద, అంటే ఇక్కడ ఇంటరాక్షన్ అయినా అవుతుంది కదా, సో దానికి ప్రివెంట్ చేయాలంటే బుషింగ్ యూజ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను ఆల్రెడీ దీని ఫంక్షన్ మీరు చూడొచ్చు, ఇక్కడ ఉంది. ఓకేనా, దీనికి చూసుకోండి. ఇది అయింది బుషింగ్ అండ్ టర్మినేషన్ కంప్లీటెడ్. సో దీనిలో వన్ పాయింట్ నేను చెప్తాను. ఓకే, దీనిలో వన్ పాయింట్ చెప్తాను నేను. ఈ బుషింగ్ ఏముంది కదా, ఏ మెటీరియల్ నుంచి తయారు చేస్తారు అంట ఎగ్జామ్లో వస్తుంది. ఓకే, దీనికి ఆన్సర్ ఏముంది? పార్సిలిన్ మెటీరియల్ ఏముంది కదా, దీని నుంచి కూడా తయారు చేస్తారు.
ఫస్ట్. సెకండ్ ఏముంది కదా, అది కెపాసిటెన్స్ గ్రేడెడ్ బుషింగ్. ఓకేనా, కెపాసిటెన్స్ గ్రేడెడ్. ఓకే, ఈ 2 మెటీరియల్ నుంచి మనము బుష్ తయారు చేస్తాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది, ఎగ్జామ్లో వస్తుంది. దీనికి ఈ 2 పాయింట్కి గుర్తుగా పెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ ఏముంది, బజాజ్ రిలే. అది ఓకే, బజాజ్ రిలే ఇది చూస్తాం మనం. ఓకే, బజాజ్ రిలే. ఓకే, లాస్ట్ ఉంది ఇది బజాజ్ రిలే. BUCHHOLZ. ఓకేనా, బజాజ్ రిలే. ఓకే, ఇది మనము చూద్దాం. ఇది లాస్ట్ ఉంది, ఇది చెప్పి నేను ఈ వీడియో క్లోజ్ చేస్తాను. సో బజాజ్ రిలే ఉంది కదా, ఇది ఎక్కడ పెడతాము కదా, ఈ డివైస్ ఏముంది కదా, ఇది ప్రొటెక్టింగ్ డివైస్ అంటే చెప్తాం మనము. వాట్ ఈస్ బజాజ్ రిలే అంటే చెప్తే ఇట్స్ అ ప్రొటెక్టింగ్ డివైస్. ఎలా చెప్పాలి మనము, ఇది గ్యాస్ ఆపరేటెడ్ ప్రొటెక్టివ్ డివైస్ అంటే చెప్పాలి. ఓకే, ఇది ఇంపార్టెంట్. గ్యాస్ ఆపరేటెడ్, ఓకే, గ్యాస్ ఆపరేటెడ్ ప్రొటెక్టివ్ డివైస్. వాట్ ఈజ్ బజాజ్ రిలే? ఇట్ ఈస్ ఏ గ్యాస్ ఆపరేటెడ్ ప్రొటెక్టివ్ డివైస్ అంట చెప్పాలి. సో సెకండ్ పాయింట్, దీనికి పొజిషన్ అడుగుతారు ఎగ్జామ్లో. ఎగ్జామ్లో ఏమొస్తుంది, పొజిషన్. ఓకే, ఎక్కడ ఫిట్ చేస్తారు అంట, బజాజ్ రిలే ఎక్కడ ఫిట్టింగ్ చేస్తారంట, ఇది ఎగ్జామ్లో వస్తుంది. సో దానికి ఆన్సర్ ఏం చెప్పాలి, మన ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ ఏముంది కదా, మన ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ ఇంకా కన్జర్వేటర్ ట్యాంక్, ఈ 2 మధ్యలో ఏం కనెక్షన్ ఇస్తారు, బజాజ్ రిలే మనము పెడతాము. కన్జర్వేటర్ ట్యాంక్ అండ్ ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ ఈ మధ్యలో మనము బజాజ్ రిలే ఫిట్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్ కంప్లీట్ అయింది. సో ఇది ఎలా పనిచేస్తుంది, ఎలా లేదు, ఇది నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చూడండి. సపోజ్ ఇది మన ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ ఉంది. ఓకేనా, ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ ఉంది, ఇక్కడ కన్జర్వేటర్ ట్యాంక్ ఉంది. ఓకే, ఓకేనా. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ వైండింగ్ ఏముంది కదా, ఇక్కడ వైండింగ్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఏమో ఒక ఫాల్ట్ వచ్చింది. ఓకే, సపోజ్ షార్ట్ సర్క్యూట్ అయింది అనుకోండి, లేకపోతే ఏమో అర్త్ ఫాల్ట్ అయింది. ఓకే, ఏమో కొంచెం ఫాల్ట్ వచ్చింది. ఫాల్ట్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఏముంది, హీట్ అవుతుంది. ఓకేనా, హీట్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఇక్కడ బబుల్స్ వస్తుంది. ఓకే, బబుల్స్ వచ్చేస్తుంది. ఓకే, సో ఈ బబుల్స్కి మనం ఏం చెప్తాము, గ్యాస్ బబుల్స్ అంట చెప్తాము. ఓకే, అంటే ఇప్పుడు మనము ఆయిల్, మన వాటర్ బాయిల్ అయిన తర్వాత పొగ వస్తుంది కదా, సో అలాగే ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఏముంది కదా, అది హీట్ అయిన తర్వాత పొగ వస్తుంది. ఓకేనా, సో ఆ పొగ ఏం చేస్తుందంటే మన బజాజ్ రిలే దానికి డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసి ఏం చేస్తుంది, దీని లోపల ఒక మర్క్యూరీ స్విచ్ ఉంటుంది. ఓకేనా, మర్క్యూరీ స్విచ్ ఉంటుంది. ఈ మర్క్యూరీ స్విచ్ ఏం చేస్తుందంటే ఆ సర్క్యూట్కి ఆఫ్ చేస్తుంది. ఓకేనా, ట్రాన్స్ఫార్మర్ సర్క్యూట్కి ఆఫ్ చేస్తుంది. తర్వాత ఒక అలారం వస్తుంది. ఓకేనా, ఒక అలారము లేకపోతే ఒక బెల్, ఒక సైరన్ పంపిస్తుంది. సైరన్ వచ్చేస్తుంది, అలారం లేకపోతే బెల్ సౌండ్ ఇట్లానే వచ్చేస్తుంది. ఓకేనా, అప్పుడు మనం ఏం చేయాలి, ట్రాన్స్ఫార్మర్ లోపల ఏమో ఫాల్ట్ వచ్చింది, సో దానికి మనము క్లియర్ చేయాలంటే మనం అనుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ బజాజ్ రిలే చెప్పాను నేను. వాట్ ఈస్ బజాజ్ రిలే అంటే బజాజ్ రిలే ఈజ్ ఏ గ్యాస్ ఆపరేటెడ్ ప్రొటెక్టివ్ డివైస్. పాయింట్ నెంబర్ 1. సో బజాజ్ రిలే ఎందుకు యూజ్ చేస్తామంటే, సో ట్రాన్స్ఫార్మర్ లోపల ఏమైనా ఫాల్ట్ వస్తే, ఓకేనా, సో ఫాల్ట్ వచ్చిన తర్వాత దానికి షట్ డౌన్ చేయాలి. ట్రాన్స్ఫార్మర్కి షట్ డౌన్ చేయాలంటే ఈ బజాజ్ రిలే వాడతాము అంట చెప్పాలి. ఓకేనా, ఈ పాయింట్ వస్తుంది. సో ఎగ్జామ్లో ఏం పాయింట్ వస్తుందంటే బజాజ్ రిలే ఎక్కడ ఫిట్టింగ్ చేస్తారు అంట, ఇది క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, సో అప్పుడు ఏం చెప్పాలి, కన్జర్వేటర్ ట్యాంక్ ఇంకా ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ ఈ 2 మధ్యలో బజాజ్ రిలే ఏముంది కదా, అది ఫిట్టింగ్ చేస్తామంట చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఇది అయిపోయినాయి. ఓకేనా, సో నెక్స్ట్ మనము ఏముంది ట్రాన్స్ఫార్మర్లో అది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్,
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.